ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శుభాభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను కంకణాల గురించి చెప్పండి అని అడిగారు. చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే ఈ కాలంలో రక్షణ కోసం ఈ అమ్మవారి టైంలో అంటే మనం ఎదుర్కొంటున్న వాతావరణ పరిస్థితి కావచ్చు, అలాగే శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధించి గౌరీ వ్రతం కానీ లక్ష్మీ వ్రతం కానీ చేసుకొని మనం ఈ కంకణాలు ధరించినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కంకణాలు ఎందుకు ధరించాలి, ధరించడం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ధరించాలి అని చెప్తాను. చాలామంది మీరు గుర్తుంచుకోండి, మిత్రులు మన పెద్ద పెద్దవారు రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, పండితులు కావచ్చు, చాలా కుటుంబాల్లో కంకణాన్ని ధరిస్తారు. దారం, కంకణం అంటే దారం. అంటే మంత్రవిధిగా యజ్ఞయాగాదుల్లోనూ క్రతువుల్లో చేస్తున్నప్పుడు, నోములు నోచుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ కంకణాన్ని ధరిస్తాం. మనం కంకణం అంటే చాలామందికి ఒక రక్షణ, అలాగే ఒక అద్భుతమైన శక్తి, అలాగే ఇది మన దగ్గర ఉంటే భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఇలాంటివి ఏమీ చేయవు, అదృష్టం కలిసి వస్తుందని బలంగా నమ్ముతాం. ఇది అందుట్లో ఎటువంటి సందేహం లేదు, 100% కరెక్ట్. అసలు యాక్చువల్గా ఈ కంకణం అంటేనే మనం ఒక ధర్మానికి కట్టుబడి ఉన్నామని అర్థం. అంటే మనం ఒక విధి విధానంగా విషయానికి ఏదైతే చేస్తున్నామో దానికి కట్టుబడి ఉన్నామని అర్థం. కంకణానికి మనం ఏ దేవుడికి మనం నోము వచ్చినా పూజ చేసినా కంకణం ధరిస్తాం కదా. ఈ కంకణానికి అధిపతి ఎవరు అంటే దేవతల్లో సుదర్శనుడు అంటారు. మనం ఈ కంకణం ధరించి చేసే మంచి పనులు, అలాగే మన ఆలోచనలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి తక్కువ ఖర్చుతో. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఆడవారైనా మగవారైనా సరే శ్రావణ మాసంలో మీరు ఇంటి దగ్గర చేసుకున్నా చేసుకోలేకపోయినా మందిరంలో అయినా, దేవాలయంలో, విష్ణాలయం, శివాలయం, లక్ష్మీమాత ఎక్కడ దేవాలయంలో అయినా సరే కంకణాన్ని పూజారి గారి దగ్గర నుంచి తీసుకొని మీరు దారాన్ని ఇచ్చైనా సరే, ఈ బండిలో 5 రూపాయలు 6 రూపాయలు ఉంటుంది, లేదా 20 రూపాయలు పెద్దదైతే ఎన్నోసార్లు వాడుకోవచ్చు, ఎన్నో ఉపాయాలకు వాడుకోవచ్చు. ఇచ్చి మీరు కంకణాన్ని ధరించడం ప్రయత్నించేయండి. నేను ఉపయోగాలు ఎలా చేసుకోవాలో చెప్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. తేలికైన ఉపాయం, అద్భుతంగా పనిచేసే ఉపాయం, అదృష్టాన్ని మనం తెచ్చుకునే ఉపాయం. అలాగే రాబోయే రోజుల్లో ఈ మాసంలో రక్షణాబంధన్ అంటే మనం రాఖీ పండుగ వస్తుంది. ఖచ్చితంగా మీ చెల్లెళ్ళతో, అక్కలతో రాఖీ కట్టించుకోండి, ఆయుష్ పెరుగుతుంది. గౌరవించండి, గొప్పగా ఉంటుంది. చాలామంది ఇప్పుడు అందరూ విడిపోయి గొడవలతోనూ, ఆస్తి విషయాల్లోనూ, మానసిక విషయాల్లోనూ నెగిటివ్గా ఉండేవారు కూడా చాలామంది ఉంటారు. వారి యొక్క మానసిక స్థితిని బట్టి మీరు దగ్గర ఉండాలా, దూరంగా ఉండాలనేది మీరు నిర్ణయించుకోండి. కానీ ప్రయత్నపూర్వకంగా అందరూ బాగుండాలని కోరుకోండి. ఈ మాసం మనం ఎంతగా ప్రపంచం బాగుండాలి, మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటామో అంతగా మనకు మంచి జరుగుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, శాస్త్రం చెప్తున్న మాట. కంకణంలో ఎవరైనా సరే మనం నోములు వస్తున్నాం, మగవారు వారు ఎడం చేతికి కుడి చేతికి కట్టుకోవాలని అనుమానం ఉంటుంది. ఎలా కట్టుకోవాలి, దీంట్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అంటే కూడా మీకు తెలియజేస్తాను. ఈ కంకణం కట్టుకోవడం వల్ల మనకి రక్త ప్రసరణ అంటే బ్లడ్ ప్రెషర్లో ఉన్న వాళ్ళకి, ఎక్కువగా బీపీతో షుగర్తో బాధపడుతున్న వారికి ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. చాలా చిత్రంగా అనిపించవచ్చు, కానీ నిజం. ఆయుర్వేదంలో దీనికి వివరణ కూడా ఉంది. మనం ఏ పూజ చేస్తున్నామో దాని ప్రకారం కంకణం తయారు చేసుకోవాలి. తెల్లటి దారంతో పసుపు రాసి కంకణం తయారు చేస్తారు. ఇలా మల్టీ కలర్ అంటే ఎరుపు, పసుపు కలర్లో ఉన్న దారంతో కూడా కంకణాన్ని ధరిస్తారు. రకరకాల పూజల్లో రకరకాల కంకణాలను ధరిస్తూ ఉంటారు. ఇలాంటి ఎరుపు, పసుపు దారంతో మనం కంకణం ధరిస్తే ఆర్థికమైన, వ్యాపారంలో కానీ, వృత్తిపరమైన సమస్యలు కానీ, మానసికమైన సమస్యలు కానీ ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈ కంకణంతో పాటు అంటే ఈ దారంతో పాటు చక్కగా దారానికి పసుపు రాసి మామిడి ఆకులు లేదా తమలపాకుతోనూ పువ్వులతో కూడా మనం కట్టుకుంటూ ఉంటాం.
కుటుంబంలో ఈ నెలలో మీరు ఎవరైనా వీలుని బట్టి అమ్మవారి వ్రతాన్ని చేసుకోండి, నోము నోచుకోండి. లక్ష్మీ అమ్మవారికి కానీ అమ్మవారికి కానీ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది. అలాగే కంకణానికి ఉపయోగించే దారం ఏదైతే ఉందో ఇది మూడు మూడు పోసులు కానీ 5 అంటే ఇందుట్లో దారాలు ఉంటాయి కదా, 3 కానీ 5 కానీ పోగులు ఉండాలి. అంటే బేస్ సంఖ్య ఉండాలి, సరి సంఖ్య కాదు. 2, 4 అలా కాకుండా 3, 5, 7, 9 ఎంత ఇందుట్లో ఉంటాయి అన్నమాట. వీటిలో పోగులు ఉంటాయి కదా, అలా ధరిస్తే మంచిది. మీరు ఇది ధరిస్తున్నప్పుడు ప్రశాంతమైన మానసిక చిత్తం ఉండాలి. అలాగే మీకు మనసులో మీకు ఎప్పుడూ కూడా ఒక ధైర్యం, నాకు మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఈ పని చేయండి. ఇది చక్కగా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మీరు తలస్నానం చేసి ఆ రోజు మీరు కంకదారణ రోజున మద్యం, మాంసం ఇలాంటివి సేవించకుండా ఉంటే మంచిది. అలాగే నీచు తినకుండా ఉంటే మంచిది. ఇంట్లో నెలసరి లేకుండా ఉంటే మంచిది. ఎవరన్నా మరణించి ఉంటే ఆ టైంలో కంకణధారణ చేయవద్దు. ఎందుకంటే ఇది చేస్తున్నప్పుడు మీరు దేవాలయంలో చేసుకుంటే చాలా మంచిది. ఇది మనం ఈ ధారణ చేసే విధానంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. మీరు బాగా గుర్తుంచుకోండి. మగవారు అయితే కుడి చేతికి కట్టుకోండి, ఆడవారైతే ఎడమ చేతికి మణి కట్టుకోండి. చూపిస్తాను మీకు నేను. ఇది ఇక్కడ కట్టుకోవాలి. మీరు ఎంతవరకు చుట్టుకోవాలి, ఎంత మీ ఓపిక చక్కగా కట్టుకోవడానికి 2 లైన్లు 3 లైన్లు చేసుకోవచ్చు. దానికి విధి విధానంగా పువ్వులు, తమలపాకు కానీ అలాగే మామిడి తోరణం ఆకు, చిన్న ఆకు కానీ కట్టుకోవచ్చు. మీరు ఇది దేవాలయంలో చేసుకోవచ్చు, ఇంటి దగ్గర చేసుకోవచ్చు, ఏ రోజునైనా ఈ మాసంలో ఏ రోజునైనా చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఇది చేస్తున్నప్పుడు మీ మనోసంకల్పం, మీరు ఈ దారాన్ని కట్టుకున్నప్పుడు మీ మనసులో ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. మీరు కంకణాన్ని ప్రతిరోజు ధరించవచ్చా, తర్వాత ఆ రోజు మాత్రం నియమంగా కంపల్సరీగా ఉన్న తర్వాత మీరు బాత్రూమ్కి వెళ్ళినా, టాయిలెట్కి వెళ్ళినా, మంచం మీద పడుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది గుర్తుంచుకోండి. కంకణాన్ని నెలకొకసారి మార్చుకోవచ్చు, ఒక్కొక్కసారి చీకుపోతూ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత కూడా మార్చుకోవచ్చు. మనకి పాత రోజుల్లో తిరుమల వెళ్ళినప్పుడు అందరూ కాశీదారాలు గిఫ్ట్గా ఇచ్చేవారు. కొంతమంది భయపడి మధ్యలో మానేశారు. ఎందుకంటే నలుపుని చూస్తే భయం ఇస్తుంది మనందరికీ కూడా. ఎందుకంటే ఏదో శని భగవాన్ ఇబ్బంది పెడతాడని. కర్మలు తొలగించుకోవడానికి చాలామంది మీరు గమనించండి, పూజల్లో అలాగే ఊరు వెళ్ళినప్పుడు ఆ దేవాలయం దగ్గర తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ప్రయత్నపూర్వకంగా చేయండి. అంటే కలిసి వస్తుందా రాదా అని కాదు, మీ మనో సంకల్పాన్ని మీరు కరెక్ట్గా వినియోగించుకోగలిగితే కంకణం అనేది ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో మీకు రక్షణ కలిగిస్తుంది. సుదర్శన చక్రం ఎలాగైతే మనకి విష్ణుమూర్తి సమస్య ఉన్నప్పుడు రాక్షసులను వధించి ఎలా జనాలను రక్షించిందో అలాగే ఆ సుదర్శనుడు, ఆ శ్రీమన్నారాయణుడు మనకి రక్షణగా ఉంటాడు. అందుకనే కంకణం రక్షణ బంధం అంటారు. అంటే మామూలుగా మనం ఇది ఆడవారైన మగవారిని వాడుకోమని చెప్పాం కదా. ఆడవారి నెలసరి టైంలో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటుందా అని అనుమానం రావచ్చు. ఆడవారి నెలసరి టైంలో ఉన్నప్పుడు ఏదైతే రక్షణ బంధం ఉందో దాన్ని మళ్ళీ నెలకొకసారి మార్చుకుంటూ ఉండండి, చాలా మంచిది. ఒకవేళ మీ చేతికి ఉంది, ఏదైనా ఇబ్బంది ఉందంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇవి తడుస్తూ ఉంటుంది కాబట్టి తొందరగా పాడైపోతుంది, కలర్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నెలకొకసారి రక్షణ బంధనాన్ని ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటే ఖచ్చితమైన మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కానీ అలాగే కొంతమంది మార్కెటింగ్ బిజినెస్ చేసేవారు, రియల్ ఎస్టేట్లో కానీ ఇలాంటి వారు చేతులకి మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎరుపు కుజుడికి చిహ్నం, పసుపు గురువుకి చిహ్నం. మీ బుద్ధి బలం, ఆర్థిక బలాన్ని ఎరుపు పసుపు ఉన్న కంకణం మీకు వృద్ధి కలిగిస్తుంది. పచ్చటి తోరణం దానితో పాటు ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే మీకు ఖచ్చితంగా వ్యాపారంలో కానీ మీ బుద్ధి సంబంధ విషయాలు కానీ శ్రీమన్నారాయణ మనకి అనుకూలంగా ఉంటాడు. అందుకని తోరణంలో చాలా అర్థం ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా తోరణాలు ఉన్నాయి, రకరకాల తోరణాలు ఉన్నాయి. ముందు వీడియోలో కూడా మీకు నేను తెలియజేస్తాను. మిత్రులారా, అనేక రకాలైన సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది. మీరు కొత్తగా చూసేవారు ఎవరైనా సరే, పాతవారైనా సరే నా వీడియోస్లోకి వెళ్ళండి, నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. మీకు ఉన్న సమస్యకి మీరు ఆచరించగలిగితే
ఆ వీడియోని ప్రయత్నం చేయండి. మీరు ఆచరించలేకపోతే ఏది చేయమాకండి. ఎందుకంటే సగం చేసి ఏది వదిలేయవద్దు. ఇందుట్లో చెప్పిన పదార్థాలు చెప్పిన టైం ఈ కంకణం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శ్రావణ మాసంలో ఏ రోజునైనా మీరు ధరించవచ్చు. మిగతా రోజులు అంటారా, మీరు పర్టికులర్గా మీ ఇష్టదైవానికి ఏ రోజైతే మీరు అంటే ఒక్కొక్క భగవంతుడి పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం ఉంటుంది. శనివారం ధరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, శుక్రవారము, మంగళవారము, బుధవారము, అలా మీరు ఇష్టదైవాన్ని బట్టి మీరు ధరించవచ్చు. దీంట్లో ఎలాంటి దోషము ఉండదు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే వీడియోలు చూసేవారు నా వీడియోస్లో మీరు చేయగలిగితేనే చేయండి, లేకపోతే వీడియోలు చేయమాకండి. ఎందుకంటే సగం చేసి ఆ పదార్థం కాకుండా మా దగ్గర అది లేదండి, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కావు. అలా మీరు చేయగలిగితే చేయడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే చేయమాకండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.